మన కంప్యూటర్ ఆబ్జెక్ట్స్ని చూసి వాటిని గుర్తించగలదా? ఎస్, పైథాన్ మరియు జెమినైతో మనం ఒక ఏఐని తయారు చేద్దాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఈరోజు మన సిస్టమ్కి ఏఐ విజన్ని యాడ్ చేద్దాం. మొదట మనం రిక్వైర్డ్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేద్దాం. కోడ్ స్టార్ట్ చేద్దాం. ఇంపోర్ట్ జనరేటివ్ ఏఐ, ఇది జెమినైతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తున్నాం. ఇంపోర్ట్ CV2, ఇది కెమెరాని యాక్సెస్ చేస్తుంది. ఇంపోర్ట్ టైం, మనకు ఎక్కడైనా టైం డిలే కావడానికి ఉపయోగిస్తున్నాం. ఇంపోర్ట్ ఫిల్లో ఇమేజెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ క్లయింట్ని క్రియేట్ చేస్తున్నాను, ఇది జెమినైతో కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు కెమెరాని ఇనిషియలైజ్ చేద్దాం. ఇక్కడ 0 మీన్స్ డిఫాల్ట్ కెమెరా. మనకు మల్టిపుల్ కెమెరాస్ ఉంటే 1, 2 కూడా ఇవ్వచ్చు. అలాగే IP క్యామ్ ఉంటే స్ట్రీమింగ్ URL ని ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇన్ఫినైట్ లూప్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ గా ఫ్రేమ్స్ ని రీడ్ చేస్తుంది. ఒకవేళ క్యాప్చర్ చేయలేకపోతే దాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ కెమెరా లైవ్ ఫీడ్ చూపించడానికి ఒక విండోని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ S ప్రెస్ చేస్తే కరెంట్ ఫ్రేమ్ ని క్యాప్చర్ చేసి మరియు టెంపరరీ ఇమేజ్ గా సేవ్ చేస్తుంది. ఫిల్లో ద్వారా ఆ ఇమేజ్ను ఓపెన్ చేసి జెమినైకి పంపిస్తున్నాం. ఇక్కడ మనం జెమినై 2.5 ప్లస్ మోడల్ని యూజ్ చేస్తున్నాం. ఇందులో ఒకటి ప్రాంప్ట్ ఇస్తున్నాను, రెండోది ఇమేజ్ ఫైల్. జెమినై ఆ ఇమేజ్ని అనలైజ్ చేసి మనకు రెస్పాండ్ ఇస్తుంది. దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. కోడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్సెప్షన్ బ్లాక్ క్యాచెస్ ద ఎర్రర్. ఒకవేళ మనం Q ప్రెస్ చేస్తే కెమెరా స్టాప్ అయ్యి విండో క్లోజ్ అవుతుంది. నేను నా IP క్యామ్ స్ట్రీమింగ్ URL ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మీరు మీ API కీని యూజ్ చేయండి. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి, నేను ఒక కప్పును చూపిస్తున్నాను. AI వెంటనే ఇది ఒక కప్పు, దాని మీద ఉండే డిజైన్తో సహా చెప్పింది. ఇది సింపుల్ డెమో కాదు, ఇది రియల్ వరల్డ్ AI ఇంటిగ్రేషన్. దీన్ని మీరు సెక్యూరిటీ సిస్టమ్గా లేదా స్మార్ట్ అసిస్టెంట్గా లేదా బ్లైండ్ అసిస్టెంట్ టూల్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ మొత్తం AI ఇదే. ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో లైవ్ ఫీడ్ ఎలా తీసుకోవాలి, అలాగే మెమొరీ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం.